ప్రతిభే పెట్టుబడిగా కష్టపడితే సమాజం అందలమెక్కిస్తోంది, గౌరవం పేరు ప్రఖ్యాతుల్ని అందిస్తోంది, ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. జాతీయ క్రీడాకారుడిగా ఖ్యాతి, ఉన్నత ఉద్యోగం అందించిన క్రీడకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఓ యువకుడు. సహచర క్రీడాకారిణితో కలిసి క్యారమ్స్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. యువతకు క్రీడలపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా సాగుతున్నాడు. శారీరక శ్రమ మానసిక వికాసానికే కాదు, ఉత్తమ భవిష్యత్తుకు చక్కని పునాది క్రీడలు. సాధించాలనే తపన, నిరంతర సాధనే పెట్టుబడిగా యువ క్రీడాకారులు ఆటల్లో మెరుగైన ప్రతిభ చూపుతున్నారు. ఆకాశమే హద్దుగా లక్ష్యం దిశగా బాణంలా దూసుకుపోతున్నారు. విజేతలుగా నిలుస్తున్నారు. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. క్యారమ్స్ కేవలం వినోదాన్ని పంచే గల్లీ ఆట అని కొంతమంది భావన. ప్రతిభకు పట్టుదల తోడైతే ఈ ఆటలోనూ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారుడిగా రాణించవచ్చునని నిరూపిస్తున్నాడు అల్లాడి పవన్. విశాఖకు చెందిన పవన్ చిన్నతనం నుంచే క్యారమ్స్ క్రీడపై ఆసక్తి పెంచుకున్నాడు. శిక్షణతో చక్కని నైపుణ్యం సంపాదించాడు. నిరంతర సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాడు. జాతీయ స్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ డిసెంబర్ 25-26 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది సార్. ఇది ఫస్ట్ యూఎస్లో ఉన్న అన్ని రికార్డ్ క్యారమ్స్ సంబంధించిన రికార్డ్స్ అన్ని ఇండియాకే ఉన్నాయి. ఒక్క ఈ లాంగెస్ట్ క్యారమ్ మ్యారథాన్ తప్ప. అంటే ఇంటర్నేషనల్ టైటిల్స్ కానీ అన్ని ఇండియాకే ఉన్నాయి. లాస్ట్ వరల్డ్ కప్స్ ఎవ్రీథింగ్. 2005లో డల్లాస్లో చేశారు. 4 మెంబర్స్ చేశారు. 32 hours 45 minutes. మేము చేసింది సింగిల్స్లో షేక్ హుస్నా సమీరా అండ్ మీ 34 hours 45 minutes 56 seconds. మ్యాక్సిమం క్యారమ్ ఇలాగ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటుందని మ్యాక్స్ పీపుల్ ఎవరికీ తెలీదు. మా మెయిన్ మోటో ఏంటంటే గేమ్ని ప్రమోట్ చేయడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ సార్. విజయనగరం మహారాజా కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన పవన్ క్రీడా విభాగంలో బెంగళూరు కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాడు. చక్కని భవిష్యత్తుకు వారధిగా నిలిచిన క్యారమ్స్ క్రీడను యువతకు చేరువ చేయాలని నిర్ణయించుకున్నాడు. క్యారమ్స్ ఆటకు గుర్తింపు తేవడమే లక్ష్యంగా మారథాన్ గిన్నిస్ రికార్డుకు శ్రీకారం చుట్టాడు. వీక్ అంతా ఆఫీస్ చూసుకొని వీకెండ్స్లో హైదరాబాద్ వెళ్ళి హుస్నా సమీరా లీవ్ పెట్టి ఇలాగ కాలేజ్ మెద్దరం కలిసి 30 hours అలా పెంచుకుంటూ వెళ్ళాం. 20 hours 30 hours అక్కడ 34 36 వరకు ఆడాం. లాస్ట్కి ఫిక్స్ అయింది 34 hours 45 minutes 56 seconds. ఇలా బ్రేక్ చేద్దాం అనుకున్నాం. సార్ గైడెన్స్, మిగతా అందరు పేరెంట్స్ సపోర్ట్, అందరూ మా డిపార్ట్మెంట్ ఆన్ డ్యూటీ లీవ్ ఇచ్చారు దీనికి. పవన్ ఆశయానికి గుంటూరుకు చెందిన సమీరా అనే క్యారమ్స్ క్రీడాకారిణి సహకారం జత కలిసింది. విజయవాడ రాజగోపాలాచారి ఇండోర్ స్టేడియం వేదికగా డిసెంబర్ 25, 26 తేదీల్లో పవన్, సమీరా 34 గంటల 45 నిమిషాల 56 సెకండ్లు క్యారమ్స్ ఆడారు. ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. 2004 శివస్వామి స్కూల్లో జాయిన్ అయినప్పటి నుండి క్యారమ్ కెరియర్ నా గైడెన్స్ జి శ్రీనివాసరావు అప్పుడు కోచ్ స్కూల్లో. నెక్స్ట్ నీరజ్ కుమార్ సంపతి సార్ వీళ్ళిద్దరు గైడెన్స్లో ఫస్ట్ నా క్యారమ్ అనేది స్టార్ట్ అయ్యింది. అచీవ్మెంట్ అండర్ 14లో నేను ఆల్ ఇండియా విన్నర్. క్యారమ్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్గా వచ్చింది. ఆల్మోస్ట్ నేను 20 నేషనల్స్ ఆడాను సార్. ఫస్ట్ క్యారమ్ రిక్రూట్మెంట్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రెండు ఫస్ట్ నాదే వచ్చింది. క్యారమ్స్ క్రీడలో మారథాన్ గిన్నిస్ రికార్డు సాధించడం కోసం పవన్ ఏడాదిగా ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. సహచర క్రీడాకారిణి సమీరాతో కలిసి ప్రపంచ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా సాధన చేశాడు. విరామం లేకుండా సుమారు 35 గంటల పాటు క్యారమ్స్ ఆడాడు. అమెరికాకు చెందిన 4 వ్యక్తుల పేరు మీద ఉన్న రికార్డును అధిగమించాడు. భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపచేశాడు. క్యారమ్స్ క్రీడకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. ఇది ఇంకా పీపుల్ మధ్యలోకి వెళ్తే ఇంకా దీంట్లో చాలా కెరియర్ ఉన్నది. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్కి చాలా ఉపయోగపడుతుందని వాళ్ళు తెలుసుకుంటే మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది సార్ క్యారమ్ ఆడడం వల్ల. నెక్స్ట్ వచ్చే టార్గెట్ నాది ఓన్లీ సీనియర్ నేషనల్లో ఎలాగైనా టైటిల్ కొట్టాలి ఆంధ్రాకి. 1956లో ఆంధ్రాకి టైటిల్ ఉన్నది. తర్వాత ఇప్పటికి టైటిల్ లేదు. నా నెక్స్ట్ టార్గెట్ ఏమొచ్చి ఆంధ్రాకి టైటిల్ సీనియర్ నేషనల్లో కొట్టారనేది 2017-18లో ఎలాగైనా సాధించాలనుకుంటున్నాను. పవన్ జాతీయ స్థాయి క్రీడాకారుడిగా రాణించడమే కాకుండా గిన్నిస్ రికార్డు సాధించడం వెనుక విజయనగరం మహారాజా కళాశాల కీలక పాత్ర పోషించింది. క్యారమ్స్ లో పవన్ ప్రతిభను గుర్తించి అన్ని విధాలా ప్రోత్సహించింది. తండ్రి, కళాశాల అందించిన సహకారంతో పవన్ జాతీయ క్రీడాకారుడిగా ఎదిగాడు.
గిన్నిస్ రికార్డుతో క్యారమ్స్ ఆటపై యువతకు ఆసక్తి కలిగించడంలో విజయం సాధించాడు. నేషనల్ గేమ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎంవిజిఆర్ కాలేజీ నుంచి మంచి సపోర్ట్ కూడా ఇచ్చి వాళ్ళకి అకాడమిక్లో వెనక పడిపోతాడేమో అని అనుకొని తనకి ఆలోచించారు. మొట్టమొదటి బాబుకి స్పోర్ట్స్ కోటాలోని కస్టమ్స్లోని ట్యాక్స్ అసిస్టెంట్గా జాబ్ రావడం కూడా మాకు ఆనందదాయకం. క్యారమ్లో ప్రపంచ రికార్డుని సృష్టించడం అది మనందరికీ చాలా గర్వకారణం. విజయవాడలో జరిగిన ఈవెంట్లో 34 గంటలు 45 నిమిషాలు 56 సెకండ్లు కంటిన్యూస్ క్యారమ్ ఆడి పవన్ అలాంగ్ విత్ హుస్నా సమీరా ఆఫ్ గుంటూరు ఈ కొత్త గిన్నెస్ రికార్డును సృష్టించారండి. ఇది మన స్టేట్కి మన కంట్రీకే చాలా గొప్ప విషయము. అతను కొద్ది నెలల క్రితమే కళాశాల నుంచి డిగ్రీ పొంది బయటికి వెళ్ళటం జరిగింది. క్యాంపస్లోనే ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ కూడా అతనుకున్న క్యారమ్స్లో ఉన్న ప్రావీణ్యంతో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మరి యొక్క ఉద్యోగాన్ని సంపాదించి దాంట్లో జాయిన్ అవటం జరిగింది. మనకి ఆ గేమ్ మీద ఉన్న ఒక రకమైన ప్యాషన్ రెండూ కలిసి అతన్ని ఈ స్థాయికి తీసుకురావటం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా దానికి ఎంతో కారకులు అవుతారు. జాతీయ క్యారమ్స్ ఆటగాడిగా అనేక విజయాలు చూసిన పవన్ రానున్న జాతీయ క్యారమ్స్ పోటీల్లో రాష్ట్రానికి టైటిల్ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.